మసక చీకటిగా ఉండగానే అత్తగారు శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వేడివేడిగా పొగలు గక్కుతున్న అన్నం పెట్టుకుని పచ్చడి వేసుకొని తింటూ ఉంటుంది. అప్పుడే లేచిన కోడలు అనామిక హాల్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటున్న అత్తగారు శారదను చూసి ఆశ్చర్యపోతూ, అత్తయ్య, మీరేమిటి ఇంత పొద్దున్నే అంతలా తింటున్నారు? ఏవిందత్తయ్య మీకు? దెయ్యంగానేమైనా పట్టిందేమిటి? దెయ్యం లేదు, ఏమీ లేదు కోడలా, ఆకలిగుంది, అందుకే తింటున్నాను. అది సరేలే గాని కిచెన్లో నేను పెట్టుకున్న లంచ్ బాక్స్ ఉంది, దాంతోపాటు టార్చ్ లైట్ కూడా తీసుకుని బయటికి రా, తినడం అయిపోయింది, నేను బయటికి వెళ్తున్నాను అని చెబుతూనే శారద తింటూ ఉంటుంది. లంచ్ బాక్స్ కూడా పెట్టుకున్నారా? అయితే రోజు నేను లేచేసరికి సింక్లో ఉంటున్న వంట గిన్నెలన్నీ మీరు వేసిపోతున్నవే అన్నమాట. వాటి గురించి మాట్లాడే సమయం ఇప్పుడు నాకు లేదు కోడ్లా, నేను పనికి వెళ్తున్నాను. లంచ్ బాక్సు టార్చ్ లైట్ తీసుకుని బయటికి రా, వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి కిచెన్లోకి వెళ్తుంది. శారద వాకిట్లో నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇంట్లో ఒక మూలన టార్చ్ లైట్ తీసుకుని రమ్మంటే నా కోళ్ళ అనామిక తయారు చేసి తీసుకొస్తుందే ఏమిటి? దీనివల్ల నేను అప్పులాళ్ళకి ఈరోజు దొరికిపోయేలాగున్నాను. తొందరగా రావే కోళ్ళ అని అనుకుంటూ ఉండగా కోడలు అనామిక వేడిగా ఉన్న లంచ్ బాక్స్ని టార్చ్ లైటు తీసుకుని శారద దగ్గరికి వస్తుంది. అనామికాని చూసి కొంచెం కోపంగా, ఇంట్లో ఉంద కాకుండా నువ్వేమన్నా కొత్తగా తయారు చేసి టార్చ్ లైట్ తీసుకొస్తున్నావా ఏంటి? లేదత్తయ్య, మీరు చెప్పినట్టుగా లంచ్ బాక్స్ తీసుకున్నాను, కానీ టార్చ్ లైట్ మాత్రం మీరు చెప్పిన చోట్లేదు. అది వెతికి తీసుకొచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయింది అత్తయ్య. అయినా మీరు ఇంత పొద్దునే ఏ పనికి వెళ్తున్నట్టు, ఎందుకు వెళ్తున్నట్టు మామయ్యకి చెప్పారా అత్తయ్య? ఏమిటే కోళ్ళ నోరు లేస్తుంది? నువ్వు నాకు అత్తవు కాదు, నేనే నీకు అత్తని. అది నాకు తెలుసు అత్తయ్య. తెలుసు కదా, నీ హద్దుల్లో నువ్వుంటే నీకే మంచిది. నేను చెప్పింది చేయడమే నీ పని. అంతకు మించి ఎక్కువగా మాట్లాడబాక, ఎక్కువగా అడగొద్దు. ఎవరైనా నా కోసం ఇంటికొస్తే నేను పని కోసం టౌన్కి వెళ్ళానని చెప్పు అని అనామిక దగ్గర ఉన్న లంచ్ బాక్స్ని టార్చ్ లైట్ని తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయోమయంగా దిక్కులు చూస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది శారద. అనామిక అలా వెళ్తున్న అత్తగారి వైపు చూస్తూ, ఏమిటో మా పిసినారత్త ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడూ లేంది ఇంత పొద్దున్నే వంట చేసుకొని పచ్చడేసుకొని వేడివేడిగా లంచ్ బాక్స్ పెట్టుకొని టౌన్లోకి పనికెళ్తుందంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో జరుగుతుంది. అదే కాక ఎవరైనా తన కోసం వస్తే అని అంది. ఎవరొస్తారైనా తన కోసం అని అంటూ ఉండగానే మామగారు ప్రసాదు బయటకొస్తాడు. కోళ్ళా, మీ అత్తయ్యని చూసావా? అది మావయ్య, అత్తయ్య ఇప్పుడే తినేసి వేడివేడిగా లంచ్ బాక్స్ పెట్టుకుని టౌన్లో పనికెళ్ళింది మావయ్య అని అనామిక చెప్పగానే ప్రసాదు ఆశ్చర్యపోతాడు. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? టౌన్లో ఎంత పొద్దున్నే పనికెళ్తుందా? నువ్వు చెప్తుంది మీ పిసినారి అత్తగారు శారద గురించే కదా? అవును మావయ్య, పిసినారి అత్తయ్య గురించే చెబుతున్నాను. ఎంతైనా పిసినారి అత్త కదా, డబ్బులు ఖర్చు పెట్టకుండా నడుచుకుంటూ టౌన్కి వెళ్ళి పని చేసుకుని రాత్రికి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వస్తుంది కావచ్చు మావయ్య. అందుకే ఈ మధ్య అత్తయ్య రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికొస్తున్నారు. మీరు గమనించారా? అవును కోళ్ళ, ఈ మధ్య నేను పడుకున్న తర్వాత రూమ్కి వస్తుంది. నేను లేవకముందే లేచి ఇదిగో ఇట్లా పనికెళ్ళిపోతుంది. పనే కదా మావయ్య, పోనీలేండి. నాకెందుకో మీ పిసినారత్తగారు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి పనిచేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తుంది అనిపించటం లేదు కోళ్ళ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మావయ్య. ఇప్పుడు పనికెళ్తూ ఎవరైనా నా కోసం వస్తే నేను టౌన్లోకి పనికెళ్ళిన విషయం చెప్పమని మరీ చెప్పింది. అలా చెప్పడం వెనుకున్న అర్థం ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే అత్తయ్య పిసినారితనం చూస్తే ఒకవైపు నమ్మాలనిపించేలాగే ఉంది. సరేలే కోళ్ళ, మీ అత్తగారి గురించి ఎందుకులే గాని నాకు వేడివేడిగా కాఫీ తీసుకొనిరా. అలాగే మావయ్య అని చెప్పి మావగారికి కాఫీ ఇవ్వటం కోసం అనామిక వంటగదిలోకి వెళ్తుంది. ఇక సమయం ఉదయం 10 గంటలు దాటింది. ప్రసాద్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఉంటాడు. కిరాణం షాపు మనోహర్ వస్తాడు. ఏమయ్యా మనోహరు, ఎప్పుడూ లేంది ఇలా ఇంటికొచ్చావు? రావాల్సిన పరిస్థితిని శారదమ్మ తీసుకొచ్చారు బాబు. నా దగ్గర ఒక 50,000 అప్పుగా తీసుకున్నారు. ఏడాది దాటింది బాబు. ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ జరుపుతున్నారు గాని ఇవ్వటం లేదు. మీరే కొంచెం చెప్పండి
ఎవరు? మా పిసినారి శారద గురించేనా నువ్వు చెప్పేది? అవును బాబు. మా పిసినారి శారదని నమ్మి నువ్వు 50,000 ఎలా ఇచ్చావు మనోహరు? అప్పుడేదో శని నా నెత్తి మీద కూర్చొని ఉంటుంది బాబుగారు. మీరే నన్ను ఆదుకోవాలి ఎలాగైనా. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసి బాగా ఆడుకుంటున్నారు నన్ను. సరేలే మనోహరు, శారద ఇప్పుడు టౌన్లో పనికెళ్ళింది. తను వచ్చాక మాట్లాడి నీకు చెప్తానులే అని చెప్పగానే మనోహర్ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అనామిక ప్రసాద్ దగ్గరికి వచ్చింది. మావయ్య, టిఫిన్ చేశాను, రండి తిందురు గాని అని చెబుతూ ఉండగానే పార్వతి అనే చిట్టీలు నడిపించే ఒక మహిళ అక్కడికి వస్తుంది. అనామిక, శారదని విలు. అత్తయ్య లేరండి, టౌన్కి పనిలోకి వెళ్ళారు. సరే, నాకివ్వమ్మని నీకు 50,000 ఇచ్చి వెళ్తానని చెప్పింది. వాటిని తీసుకునిరా. ఎవరు? మా పిసినారత్త నాకు 50,000 ఇస్తానని చెప్పిందా? అయినా మీకెందుకు ఏమని చదువుతుంది? అనామిక, మీ అత్తయ్య నా దగ్గర ఏడాది క్రితం అప్పుగా 50,000 తీసుకుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసని కూడా చెప్పిందే. చూడమ్మా తల్లి పార్వతి, మాకు తెలిసి మా శారద మహా పిసినారిది. కానీ ఇలా అప్పులు చేసిందని మాత్రం మాకు తెలీదు. మేం తెలుసుకుంటాం గాని ఇప్పుడు మీరెళ్ళండి అని చెప్పగానే పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు, రమేష్లు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. నాన్నా, పిసినారి మమ్మీ గురించి మీకు ఒక నిజం చెప్పాలి. నీకు కూడా మీ అమ్మ చేసిన అప్పుల వాళ్ళు తగిలారా ఏంటి బాబు? అప్పుల వాళ్ళు అంటున్నారు? ఎంతమంది ఉన్నారు నాన్నా? కిరాణం కొట్టు మనోహరు, చిట్టీల పార్వతి, మా ఆఫీస్ బాయ్ చక్రం కూడా నాన్నా. అధిక మిత్తిస్తానని చెప్పి ఏడాది క్రితం 50,000 తీసుకుందంట. ఈరోజు నాతో పంపిస్తానని చెప్పిందంట. వాడు నన్ను అడిగేసరికి నా ఆఫీసులో పరువు పోయింది తెలుసా? ఈ డబ్బులన్నీ తీసుకొని పిసినారి శారద ఏం చేసిందిరా మరి? ఎంత రాత్రైనా ఇంటికి వస్తుంది కదా, రానివ్వు. ఇప్పుడు ఈ మహాతల్లి ఏం చేస్తుందో, ఎక్కడుందో అని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక పిసినారి శారద ఊరి వాళ్లకు కనబడకుండా అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని తనతో పాటు తీసుకెళ్లిన ఫుడ్ తింటూ ఉంటుంది. ఇక రాత్రివేళ శారద ఒక్కతే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఖాళీగా ఉన్న గిన్నెల వైపు చూస్తూ ఉండగా ప్రసాదు, రమేషు, అనామిక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఏంటే కోళ్ళ, ఏం వండలేదు? ఈ పూట ఇంట్లో పొయ్యి వెలిగించలేదులే శారదా. ఎందుకు? గ్యాస్ అప్పుడే అయిపోయిందా? మనోహరు, పార్వతి, చక్రం ఇంటికొచ్చి మాకు బాగా వడ్డించెళ్ళిపోయారులే. అందుకే కోళ్ళ ఇంట్లో వంట చేయలేదా? చెప్పు శారదా, అసలు అప్పు చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి నువ్వేం చేశావు? మొసల్తనం తర్వాత వచ్చే పెన్షన్ కోసం కట్టేశానండి. మరిప్పుడు అప్పు తీర్చవని ఇంటి మీదకి వస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్దామని? కోళ్ళ, రేపు వాళ్ళకి ఈ పిసినారత దావత్ ఇస్తుందని చెప్పి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిసినారి శారద ఏం దావతిస్తుందో ఏమీ అర్థం కాలేదు మిగతా ముగ్గురికి. ఇక మరుసటి రోజున పిసినారి శారద ఇంట్లో మనోహరు, పార్వతి, చక్రం కూర్చొని ఉంటారు. అనామిక ముగ్గురికి 3 కాగితాలు ఇస్తుంది. ఆ కాగితాల్లో మీకు ఇష్టమైన కూరలు, చికెను, మటను, ఎగ్, ఫిష్, ఇంకా చాలా చాలా నాన్ వెజ్ వెరైటీలు ఉన్నాయి. బాగా టిక్ చేసి ఇవ్వండి. మీకు దావత్తో పాటు డబ్బులు కూడా వచ్చేస్తాయి అని చెప్పగానే వాళ్ళు ముగ్గురు తమ డబ్బులు తమకి తిరిగొస్తాయని సంతోషపడుతూ అందులో ఉన్నదేమీ చదవకుండా గబగబా టిక్ చేసేస్తూ ఉంటారు. ఆ పేపర్లని శారదకిచ్చేస్తారు. అవి తీసుకొని శారద సంతోషపడుతుంది. కాసేపటికి కోడలు అనామిక ముగ్గురి ముందు 3 చిన్నపాటి బుట్టలు పెడుతుంది. ముగ్గురు అయోమయంగా చూస్తూ ఉంటారు. తినడం మొదలెట్టండే అని చెప్పగానే వాళ్ళు ముగ్గురు ఆ బుట్టల కప్పులు తీస్తారు. అంతే, ఒక బుట్టలో నుంచి కోడి ఎగిరిపోతుంది, మరొక బుట్టలో నుంచి చాప ఎగిరిపడుతుంది, ఇంకొక బుట్టలో నుంచి పిల్లి అరుస్తూ వెళ్ళిపోతుంది. వాళ్ళు ముగ్గురు కోపంగా శారద వైపు చూస్తూ తిడుతూ ఉంటారు. మీరు నిజంగా అమాయకులే. పరమ పిసినారైన మా అత్త దావత్ ఇస్తుందని మీరు ఎలా అనుకున్నారు? అనుకుంటే అనుకున్నారు గాని దావత్ ఇచ్చింది కదా, ఇంకా వెళ్ళండి. మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మీ డబ్బులు మీకు ముట్టాయని టిక్ చేసి సంతకం కూడా పెట్టారు కదా అని చెప్పి వాళ్ళంతకు ముందు టిక్ చేసిన పేపర్ని చూపిస్తుంది శారద. అది చూసి ఆ ముగ్గురు శారదని కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. పిసినారి శారద నవ్వుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల దగ్గర 50,000 రూపాయల చొప్పున అప్పు చేసి తన పిసినారితనంతో ఆ డబ్బుల్ని వారికి తిరిగి చెల్లించకుండా అతి తెలివితో ఆ ముగ్గురిని ఇంటికి పిలిపించి దావతిస్తానని అబద్ధం చెప్పి
వాళ్ళ ముగ్గురితో పేపర్ల మీద సంతకాలు పెట్టించేసుకొని ఇక వాళ్ళకి తనకి ఎలాంటి అప్పు లేదని రాయించేసుకుని సంతకాలు పెట్టించుకుంది. ఈ విధంగా పిసినారి అత్త దావత్తు తన అతి తెలివితో అప్పుని కూడా లేకుండా చేసుకుంది. ఇది వాల్టి కథ, పిసినారి అత్త దావత్. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెరట్లో వేసిన టెంట్ కింద ప్రసాదు, రమేష్లు వంటవాడైన శేఖర్తో గుమగుమలాడే వంటలని చేయిస్తూ ఉంటారు. అయ్యా, మీరిద్దరూ దగ్గరుండి మరి ఎంత వంట చేస్తున్నారు? ఈ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది బాబు? ఏదో ఒక ఫంక్షన్ లేరా, వంటలు మొత్తం పూర్తయ్యాయి కదా. అవును బాబు, మీరు చెప్పినవన్నీ మొత్తం చేశాను అని చెప్పగానే రమేష్ అతనికి డబ్బులు ఇస్తాడు. నీ వంటలు బాగుంటే మేము నీకు ఫోన్ చేస్తాం, మళ్ళీ రేపు కూడా వచ్చి వండాల్సి ఉంటుంది. అలాగే బాబు అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకుని శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, ఓ శారదా అని గట్టిగా పిలుస్తాడు ప్రసాద్. పరుగున శారద అక్కడికి వచ్చింది. ఇంట్లో ఏం చేస్తున్నావు శారదా? మన తిండి బోతులు ఆవు కోళ్ళ అనామికాకి బిందె నిండుగా టీ పెడుతున్నాను. ఆ టీ ఏదో తర్వాత పెట్టొచ్చు, నేను కొడుకు వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు? గేటు దగ్గరికమ్మా. ఏది, ఐరన్ కుర్చీ కోసమేనా? అవునమ్మా. సరే, వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పగానే ప్రసాదు, రమేష్లు అక్కడి నుంచి గేటు దగ్గరికి వస్తారు. నిలబడి దిక్కులు చూస్తారు. వాళ్ళకి ఏ దిక్కున్నా ట్రక్కు కనిపించటం లేదు. నాన్న, ఆ ట్రక్ డ్రైవర్కి మళ్ళీ ఫోన్ చేసి అడుగు. అతను మనం పంపిన లొకేషన్కే వస్తాను అన్నాడు కదా. అవును బాబు, ఇంతకు ముందు చేసినప్పుడు 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను సార్ అని చెప్పాడు. చూద్దాం. వాళ్ళొచ్చేలోపు తిండిబోత్తానంతో లావైన తమరి కోడలు అనామిక నిద్ర లేచిందంటే ఏంటి నాన్న పరిస్థితి? ఏముంది, ఇంకొక కుర్చీ మొక్కలవుతుంది. అలా కావద్దనే కదా నాన్న ఇప్పుడు మనం ఐరన్ కుర్చీని తెప్పిస్తున్నాం. అవును బాబు, కానీ ఏం చేద్దాం, అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. లావు కోడలు అనామిక నిద్ర లేవకూడదని కోరుకుందాం అని ప్రసాద్ అంటుండగా శారద ఇంటి ముందు ఒక ట్రక్ ఆగింది. ఆ ట్రక్కులో ఒక పెద్ద ఐరన్ కుర్చీ ఉంది. ఆ ఐరన్ కుర్చీని చూసి ప్రసాదు, రమేష్లు సంతోషపడతారు. ఆ తర్వాత రమేషు, డ్రైవరు ఇద్దరూ కలిసి ఆ కుర్చీని ట్రక్ నుంచి దించుతారు. ట్రక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు రమేషు, మనమిద్దరం ఇంట్లోకి మోసుకెళ్దామా? మోసుకెళ్ళాలన్నా తప్పదుగా, మనకి మరొక అవకాశం కూడా లేదు అని ఇద్దరూ మాట్లాడుకొని ఇద్దరూ కలిసి ఆ ఐరన్ కుర్చీని పట్టుకొని పెరట్లో వేసిన టెంట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఐరన్ కుర్చీని చూసి, యావయ్యా, ఈ ఐరన్ కుర్చీ ఉంటుందా, లేదంటే ఇది కూడా మన తిండి బోతులు ఆవు కోడలో అనామిక ఇలా కూర్చోగానే అలా ఇరిగిపోతుందా? లేదు శారదా, ఎంతో గట్టిగా నమ్మకంగా ఉండే ఐరన్ వాడాం, ఏమీ విరిగిపోదు. విరిగిపోతే నా చేతుల్లో మీకు ఉంటుంది కదా అని అంటూ ఉండగానే, అమ్మా వెళ్ళు, వెళ్ళి బిందె నిండా టీ పెట్టు. ఏ క్షణమైనా అనామిక లేవచ్చు, ఏదైనా అడగొచ్చు. ఈ కుర్చీ దగ్గరికి ఐరన్ టేబుల్ తెచ్చేయండి బాబు. అమ్మా, ఇక్కడ మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళి టీ పెట్టు అని చెప్పగానే శారద అక్కడి నుంచి ఇంట్లోకి వస్తుంది. అప్పుడే బెడ్ మీద పడుకుని ఉన్న తిండిపోతు లావు కోడలు అనామిక నిద్రలేచి కూర్చుంటుంది. అత్తయ్యా, తాగడానికి నీళ్లు అని గట్టిగా అరవగానే శారద వాటర్ మగ్గు పట్టుకుని గబగబా అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక మగ్గులో ఉన్న నీళ్లు మొత్తం తాగేస్తుంది. అత్తయ్య, తినడానికి ఏం చేశారు? నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు చెప్పినవన్నీ చేశాం కోళ్ళ. అయితే నన్ను వంటల దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే శారద లావుగా ఉన్న అనామిక చేతిని పట్టుకుంటుంది. అంతే, శారద దనేల్మని కింద పడుతుంది. కింద పడిన శారద ముక్కు ఎర్రగా కందిపోతుంది. నీ అమ్మ కడుపు మాడ, ఏమిటైది? ముక్కును పచ్చడి చేసేసావు. ముక్కు పచ్చడి అత్తయ్య, కొంచెం పెట్టత్తయ్య. ఉప్పు కారం కలిసియా లేదో చూస్తాను. నిన్ను తిట్టడానికి మాటలు కూడా రావడం లేదే. మీరు వెళ్ళి మామయ్యని ఆయన్ని పంపించండి అని చెప్పగానే శారద అక్కడి నుంచి వంటల దగ్గరికి వెళ్తుంది. ప్రసాద్, రమేష్లతో విషయం చెప్తుంది. ఇద్దరూ బెడ్రూమ్లో ఉన్న లావు అనామిక దగ్గరికి వస్తారు.
లావుగా ఉన్న అనామిక వాళ్ళ సహాయంతో టెంట్ దగ్గరికి వస్తుంది. అక్కడ తన కోసం ఏర్పాటు చేసిన ఐరన్ టేబుల్, ఐరన్ కుర్చీలో కూర్చుంటుంది. టేబుల్ మీద ఏర్పాటు చేసిన వంటల్ని చూస్తుంది. అన్నీ మంచి వాసన వస్తూ ఉండటంతో లావుగా ఉన్న అనామికకి మరింత ఆకలవుతుంది. అత్తయ్య, వడ్డించు, యుద్ధం మొదలు పెడదాం అని చెప్పగానే అనామిక ముందు పెద్ద అరిటాకు వేస్తుంది శారద. అన్ని రకాల వంటలు వడ్డిస్తూ ఉంటుంది. అనామిక తింటూ ఉంటుంది ఎంచక్క. ప్రసాదు, రమేష్లు అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది చూసిన అనామిక, మావయ్య, ఏవండి అలా చూడకండి, నాకు దిష్టి తగులుతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను తింటవయ్యాక పిలుస్తాను. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి బెడ్రూమ్లో వదిలిపెడుదురు గాని వెళ్ళండి అని అనామిక చెప్పగానే ప్రసాదు, రమేష్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక తింటూ ఉంటుంది. అరగంట సమయం గడుస్తుంది. దాదాపుగా వండిన వంటలు మొత్తం దగ్గర పడ్డాయి. ఓ రాత్రివేళ తిండిబోతు లావుకోడలు అనామిక బెడ్ మీద పడుకొని కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏవండి 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 అని గట్టిగా అనటంతో కింద పడుకున్న రమేష్ ఉలిక్కిపడి లేస్తాడు. అనామిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏవండి, బాగా కడుపు నొప్పి వస్తుంది, నా వల్ల కావడం లేదు, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పగానే రమేష్ కంగారు పడుతూ తల్లిదండ్రుల రూమ్ దగ్గరికి వెళ్లి అదే పనిగా తలుపు కొడుతూ ఉంటాడు. కంగారు పడుతూ తలుపు తీస్తారు శారద, ప్రసాద్. ఏవైంది బాబు, అంత కంగారుగా తలుపు కొట్టావు? ఏం జరిగింది? అమ్మా, అనామికకి బాగా కడుపు నొప్పి వస్తుందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కారులో పట్టదు, ఏదో ఒకటి చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు రమేషు, నేను ఆ ట్రక్ కాడితో మాట్లాడి రమ్మని చెప్తాను గాని నువ్వు అమ్మ వెళ్ళి అనామికని తీసుకొని బయటకు రండి అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి బయటకు వస్తాడు. శారద, రమేష్లు కడుపు నొప్పితో బాధపడుతున్న అనామిక దగ్గరికి వచ్చారు. ఇద్దరూ కలిసి లావు అనామికను జాగ్రత్తగా పట్టుకుని బయటకొస్తారు. ట్రక్ రెడీగా ఉంటుంది. లావు కోడలు అనామిక ఎటూ కదలకుండా తాళ్లతో కట్టేసి ముగ్గురు 3 దిక్కులా నిలబడి ఉంటారు. ట్రక్ వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఓ అరగంట గడుస్తుంది. ఆ తర్వాత లావు కోడలు అనామికని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత 1 గంట గడిచాక డాక్టర్ ముందు శారద, ప్రసాదు, రమేష్ నిలబడి ఉంటారు. చూడండమ్మా, ఆ అమ్మాయి ఎంతలా ఉంది, అసలు ఆ అమ్మాయికి మీరేమవుతారు? డాక్టర్ గారు, నేను అత్తనవుతానండి. నేను ఆ అమ్మాయికి మామగారినండి. డాక్టర్ గారు, నేను తన భర్తనండి. నా పేరు రమేష్. తనకి తిండిపోతూ అలవాటు ఉంది కదా? అవును డాక్టర్ గారు, మామూలు తిండిపోతే అలవాటు కాదండి. ఏనుగుతో గనక పోటీ పెడితే మా కోళ్ళ గెలుస్తుంది. అంతటి తిండిపోతే అలవాటు ఉందండి మా కోడలికి. అలా తినే తినే ఇలా లావైంది. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని డాక్టర్ చెప్పగానే ముగ్గురు అయోమయంగా చూస్తారు. సరే, నాతో పదండి అని డాక్టర్ చెప్పి వాళ్ళని తీసుకొని బెడ్ మీద పడుకున్న అనామిక దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అందరికీ చెప్తున్నాను, వినండి. ముఖ్యంగా అనామిక, నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తేనే నువ్వు ప్రాణాలతో ఉండగలుగుతావు. లేకుండా ఇంతకు ముందులాగానే తింటే ఖచ్చితంగా చనిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడు అనామిక, ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభం లేదు. ఇక మీదట తినటాన్ని నువ్వు తగ్గించాలి. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చెయ్యాలి. సాధ్యమైనంత వరకు బయటి ఫుడ్ని అవాయిడ్ చెయ్యాలి. చేస్తాను డాక్టర్ గారు, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. డాక్టర్ గారు ఇప్పుడు ఇలాగే చేస్తానంటది, కానీ ఏమీ చేయదండి. కమ్మన వాసన వస్తే కనుముందు చేసిన ఫుడ్ కనిపించినా సరే ఎంతో ఇష్టంగా తినేస్తుంది. అవును డాక్టర్, వద్దని ఎంత చెప్పినా అనామిక వినేదే కాదు. ఇప్పుడు నేను చెప్పినవి చేయకపోతే, నేను చెప్పింది వినకపోతే ఇక అంతే సంగతి. మీ కోడలు మీకు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినవన్నీ తనతో టైం టేబుల్ ప్రకారంగా చేయించాలి. లేదంటే మీకు మీ కోడలు దక్కదు. ఇది మాత్రం నిజం. ఆ తర్వాత మీ ఇష్టం. తర్వాత డాక్టర్ గారు ముందే మాకు చెప్పలేదు అని నన్ననద్దు. సరే డాక్టర్, మీరు చెప్పినట్టుగా అనామికతో వాకింగ్, జాగింగ్,
ఎక్సర్సైజ్ లాంటివి ఎలాగైనా చేపిస్తాం. ఇప్పుడు మా కోడల్ని తీసుకెళ్ళొచ్చా డాక్టర్ బాబు? సరే, తీసుకుని వెళ్ళండి. నేను రాసిస్తున్న మందుల్ని తరచూ వాడుతూ ఉండండి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నన్ను కలవండి అని చెప్పగానే అందరూ కలిసి డాక్టర్కి నమస్కారం పెట్టి లావు కోడలు అనామికాని తిరిగి ట్రక్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇక అనామిక డాక్టర్ చెప్పినట్టుగా చేయటం మొదలు పెడుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.